పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాల గురించి ఆలోచన. దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాల గురించి ఆలోచన. దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాలు ఆలోచన. దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాలు ఆలోచన. దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాల గురించి ఆలోచన. దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాల గురించి యంగ్ టైమ్స్ కాన్ఫరెన్స్లో మనం తెలుసుకోబోతున్నాం. దేవుని బిడ్డ, మీరు గనక హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో గనక ఉంటే ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 సికింద్రాబాద్లో ఆమ్శ్రీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం ధ్యానం చేసుకుందాం. దయచేసి ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ఈ వాక్య ధ్యానంలో మనము ప్రార్థన ద్వారా ముందుకెళ్దాం. పరిశుద్ధుడా తండ్రి, నాయనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా, పరిశుద్ధాత్మదేవ, ఈరోజు నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డ, యేసు ప్రభు 2వ రాకడ రాబోతుంది. దానికంటే ముందు సంఘం ఎత్తబడబోతుంది. దానికి కొన్ని సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. అయితే భూమి మీద ఉన్న మనము యేసు ప్రభు సంఘాన్ని పరలోకం తీసుకెళ్ళటానికి రాబోతుండగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ మన మీద ఒక ప్రాముఖ్యమైన బాధ్యత ఉంది. అదేంటో తెలుసా అండి? మనము సువార్త ప్రకటించాలి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు ప్రకటింపబడును అని రాయబడింది. లోకమందంతటను ప్రకటింపబడును అని రాయబడింది. దేవుని బిడ్డ, మనం పరలోకంలోకి వెళ్తాం ఎంత ముఖ్యమో ఈ భూమి మీద బతికి ఉన్నప్పుడు మనము సువార్త ప్రకటించటము అంత ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు సువార్తకి చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆల్రెడీ సువార్త విన్నవాళ్ళు మీ మీద ఉన్న బాధ్యత ఏంటి అని అంటే సువార్తని ప్రకటించాలి. పౌలు తిమోతికి ఒక పత్రిక రాస్తా అంటాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడు, సువార్త ప్రకటించు, సువార్తికుని పని చెయ్యి అని చెప్పాడు. అది ఏదో ఒక సేవకుడి మీద ఆధారపడి ఉన్న పని కాదు, అది ప్రతి విశ్వాసి యొక్క పని. యేసు ప్రభు గనక ఇప్పుడు ఈ టైంలో ఆయన శరీరధారిగా ఈ భూమి మీద గనక ఉంటే, ఇప్పుడు ఈ టైంలో ఆయన చేసే ఒకే ఒక్క పని ఏంటో తెలుసా అండి? సువార్త ప్రకటించటం. భూదిగంతాల వరకు వెళ్ళి సువార్త ప్రకటించటం. పరలోకంలో ఉన్న దేవునికి ఈ భూమి మీద ఒకే ఒక పని ఉంది. ఆ పని ఏంటి అని అంటే సువార్త ప్రకటన. ఇదే ప్రాముఖ్యమైన పని. ఈ పనిని ఏ విశ్వాసి నిర్లక్ష్యం చేయకూడదు, ఏ వ్యక్తి నిర్లక్ష్యం చేయకూడదు.
వాక్యం వింటున్న మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, యేసు ప్రభువు రెండో రాకడ రాబోతుంది, సంఘము ఈ భూమి మీద నుండి ఎత్తబడబోతుంది, మనము పరలోకంలోకి వెళ్ళబోతున్నాము. వీటన్నిటి మధ్యలో మన భుజాల మీద ఉన్న పెద్ద భారం ఏంటంటే సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించకపోతే ఏమవుతుంది? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నేను చదువుతాను చూడండి. సువార్త ప్రకటించకపోతే ఏమవుతుందో నేను చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని రాయబడింది. వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని రాయబడింది. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. పౌలు అంటున్నాడు, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు నేను సువార్త ప్రకటించాలి అని పౌలు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? యేసు ప్రభు సిలువ వేయబడ్డారు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డారు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. యేసు ప్రభు పరలోకంలోకి వెళ్ళారు. యేసు రక్తం ఈ భూమి మీద చిందింపబడింది. ఆ రక్తం ప్రతి మనిషి యొక్క పాపాన్ని కడిగిద్ది. ఆ రక్తం ద్వారా మనకు విమోచన, ఆ రక్తం ద్వారా మనకు సమాధానం ఉంది. యేసయ్య పొందిన దెబ్బలతో మనకు స్వస్థత వస్తుంది. యేసు ప్రభు సిలువ మరణము మనల్ని పరలోకం తీసుకుని వెళ్తుంది. ఈ విషయాలన్నీ ప్రపంచం మొత్తానికి మనం చెప్పాలి. మనం చెప్పకపోతే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువ వేయబడటం, ఆయన రక్తం చిందించడం, ఆయన మరణించి పునరుద్ధానం అవటం అంతా వ్యర్థమైపోతుంది. మీకు అర్థమైందా? మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు భారం. యేసు ప్రభు పరలోకంలో కూర్చున్నారు. ఇప్పుడు మన మీద భారం ఉంది. ఆయన సిలువ గురించి మీరు నేను తప్ప ఇంకెవరు ప్రకటించగలుగుతారు? భూదిగంతాల వరకు రాజ్య సువార్తని మనం తీసుకుని వెళ్ళాలి. దేవుని బిడ్డ, ఇప్పుడు నీ భుజాల మీద ఉన్న పెద్ద భారం ఏంటంటే భూదిగంతాల వరకు మీరు సువార్తని ప్రకటించాలి. ఎలా ప్రకటిస్తారు? మీలో కొంతమంది వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు ఉండొచ్చు, మీలో కొంతమంది అద్భుతంగా మాట్లాడచ్చు, మీలో కొంతమందికి గొప్ప తలాంతులు ఉండొచ్చు. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుడు మిమ్మల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడో ఆ విధంగా మీరు సువార్త ప్రకటించాలి. కొంతమంది అంటారు, అయ్యా మాకు బిజీగా ఉన్నాం, మేము జాబ్స్ చేసుకుంటున్నాం, మేము పనులు చేసుకుంటున్నాం, మేము వచ్చి సువార్త ప్రకటించలేము అని అంటారు. మాకు సువార్త ప్రకటించడము రాదు అని అంటారు. యేసు ప్రభు తన 12 మంది శిష్యుల్ని పంపించేటప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుతాను చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని వెంటనే బస చేయుడి అని వాక్యంలో రాయబడింది. దాని అర్థం ఏంటి అని అంటే సువార్త ప్రకటించే వాళ్ళకి యేసుప్రభు చెబుతున్నారు, ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఒక వ్యక్తి ఉంటాడు, వాడు యోగ్యుడు. మీరు అతని దగ్గరికి వెళ్ళండి, అతని ద్వారా ఆ పట్టణంలో ఆ గ్రామంలో సువార్త అందించబడుతుంది, అతను మీకు సువార్తకి సపోర్ట్ చేస్తాడు అని యేసు ప్రభు చెప్పారు. మీకు అర్థమవుతుందా అండి? ప్రకటించే వాళ్ళు ఒకళ్ళైతే ఆ ప్రకటించే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ ద్వారా సువార్త అందించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని యోగ్యులు అని బైబిల్ చెబుతుంది. వాళ్ళు యోగ్యులు. మీరు ఆ యోగ్యులుగా ఉండాలి. మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా అండి? మీకు సువార్త ప్రకటించడం రాకపోతే, మీరు సువార్త ప్రకటించలేకపోతే మీరు యోగ్యులైన వ్యక్తులుగా మార్చబడాలి. అంటే ఏంటంటే
ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళని ఉపయోగించి వాళ్ళ ద్వారా మీరు మీ గ్రామాలకి, మీ పట్టణాలకి, మీ బంధువులకి, మీ కుటుంబస్తులకి సువార్తని అందించగలుగుతారు, సువార్తని ప్రకటించగలుగుతారు. ఒక్క విషయం నేను మీకు చెప్తాను, వినండి. మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే, మీ గ్రామంలోనో మీ పట్టణంలోనో సువార్త ప్రకటించబోయే ముందు మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సువార్తను అందించండి. నాకు ఒక అంకుల్ గారు తెలుసండి, చాలా అద్భుతమైన వ్యక్తి. వారు చాలా మంచి జాబ్ చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు మంత్లీ పెన్షన్ వస్తుంది. వాళ్ళ పిల్లలందరూ ఆశీర్వాదకరంగా మంచి పొజిషన్లో సెటిల్ అయ్యి ఉన్నారు. ఆయన ఏం చేశారు అనంటే, ప్రతి వారం వాళ్ళ ఇంట్లో ఓ చిన్న కూడిక ఏర్పాటు చేస్తారు. దానికి ఆయన ఫ్రెండ్స్ని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఇంట్లోకి పిలుస్తాడు. వాళ్ళందరూ వస్తారు. ఎందుకు వస్తారో తెలుసా అండి? వాళ్ళందరికీ ఈయన ఒక చిన్న ప్రోగ్రాం ఉంది, మంచి ఆశీర్వాదకరమైన ప్రోగ్రాం అని చెప్పి ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక మంచి సువార్థికుడిని పిలిచి ఆ సువార్థికుడి ద్వారా వాళ్ళకి సువార్త అందిస్తారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని పంపిస్తారు. అక్కడికి వచ్చే ఆయన స్నేహితులు, ఆయన బంధువులు వాళ్ళందరూ ఆశీర్వాదం పొందుతున్నారండి. సువార్త వాళ్ళ ఇంట్లో ప్రకటింపబడుతుంది. దాని కొరకు ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆయన సువార్త ప్రకటించలేడు, ఆయనకు వాక్చాతుర్యం లేదు, వాక్చాతుర్యంతో ప్రకటించకూడదు. కానీ మాట్లాడే కెపాసిటీ లేదు, ఆయనకు అంత జ్ఞానం లేదు. కానీ ఆయన రక్షించబడ్డారు, ఆయన వాక్యం చదువుకుంటారు, ఆయన ప్రార్థన చేసుకుంటారు. కానీ 10 మంది ముందు నిలబడి ఆయన 10 మందికి అర్థమయ్యేలాగా సువార్త ప్రకటించలేరు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే, తన ఇంటిలో తన బంధువుల్ని, తన స్నేహితుల్ని పిలిచి కూర్చోబెట్టి, ఒక సువార్థికుడిని పిలిచి వాళ్ళ మధ్యలో నిలబెట్టి, ఆ సువార్థికుడి ద్వారా వాళ్ళకి సువార్త అందించి, ఆ తర్వాత వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళందరినీ పంపిస్తా. ఈయన హ్యాపీనెస్ ఏంటంటే, నేను ఒక పాత్రగా దేవుని సువార్త అందిస్తున్నాను, నా వల్లైనంత వరకు చేస్తున్నాను అని అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘం ఎత్తబడబోతుంది. యేసుక్రీస్తు రెండో రాకడ రాబోతుంది. రాకడికి సంబంధించిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి. మీరు మీ పనుల్లో, మీ కార్యాల్లో మీరు గనక బిజీగా ఉంటే, మీ పనులే మీరు చేసుకుంటూ ఉంటే ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? మీరు సువార్తని తీసుకెళ్ళట్లేదు అని అర్థం. యేసు ప్రభు రాకడికి ముందు ఈ రాజ్య సువార్త ప్రకటించాలి. ఈ రాజ్య సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, నా మీద ఉంది. మన మీదే రాజ్య సువార్త ప్రకటించాల్సిన భారం ఉంది. నేను ఒక్క విషయం చెప్పి ముగించేసేస్తాను. మీకు వ్యాధి ఉండి ఉండొచ్చు, బలహీనతలు ఉండి ఉండొచ్చు, అప్పులు ఉండి ఉండొచ్చు, భయంకరమైన పరిస్థితులు ఉండి ఉండొచ్చు. మీరు ఎప్పుడైతే రాజ్య సువార్తకి మీ యొక్క జీవితాన్ని సమర్పించుకుంటారో, యేసయ్య పని, యేసయ్య భారం, యేసయ్య యొక్క ఆ కాడిని మోయటానికి మీరు ఎప్పుడైతే తీర్మానించుకుంటారో, ఆ భారం మీ మీదకు వచ్చినప్పుడు మీ శరీరంలో ఉన్న వ్యాధులు వెళ్ళిపోతాయి, మీ బలహీనతలు వెళ్ళిపోతాయి, మీ రోగాలు వెళ్ళిపోతాయి, మీ అప్పులు వెళ్ళిపోతాయి, కుటుంబంలో మీకు ఏ అసమాధాన స్థితి ఉందో అది మొత్తం వెళ్ళిపోతుంది. యేసు ప్రభు అలాంటి అద్భుతం చేస్తాడండి. రాజ్య సువార్త కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, పాటు పడతారో వాళ్ళకి దేవుడు సమృద్ధిని దయచేస్తాడు. ఈరోజు మీకు ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నా. తీర్మానం తీసుకోండి. ఒకవేళ ఏదైనా రోగం వచ్చి మంచంలో ఉన్నారా, ఏదైనా వ్యాధి బాధలతోటి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారా, ఏదైనా అప్పుల బాధల్లో ఉన్నారా, కోర్టు కేసుల మధ్యలో ఉన్నారా, కుటుంబ సమస్యల్లో ఉన్నారా, ఏటిల్లో ఉండినా ఇవన్నీ పక్కన పడేసి ముందు యేసయ్యతో మాట్లాడండి. యేసయ్యతో ఒక డీల్ చేసుకోండి. యేసు ప్రభుతో ఒక నిబంధన చేసుకోండి. యేసయ్య దగ్గర కూర్చోండి. కూర్చుని చెప్పండి, ప్రభువా
నాకు ఆయుష్కాలం ఇవ్వు, నాకు స్వస్థత ఇవ్వు, నా బలహీనతలు కొట్టేసాయి, నన్ను అభిషేకించు, ఎలాగైనా ప్రభువా నన్ను ఆశీర్వదించు, నేను నీ సువార్త కొరకు పాటుపడతాను అని ఒక తీర్మానం తీసుకో. అప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుని బిడ్డ, ఇప్పుడు మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనలో మీరు కనుక ఈ తీర్మానం తీసుకుంటే ఆకాశం తెరవబడబోతుంది. దేవుని పరిశుద్ధాత్మ మీ మీదకు రాబోతుంది. దేవుని హస్తం, దేవుని చెయ్యి మిమ్మల్ని తాకబోతుంది. మీలో అనేక మంది ఇప్పుడు దర్శనాలు చూడబోతున్నారు, ప్రవచించబోతున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడబోతున్నారు, అగ్నితో నింపబడబోతున్నారు. మీరు దేవుని ఆత్మచేత నింపబడి స్వస్థత, ఆరోగ్యం, అభిషేకం పొందుకోబోతున్నారు. నేను మీకు ఒక్క నిమిషం సమయం ఇస్తున్నా. ఈ సమయంలో మీ ఇంట్లో గనక ఆయిల్ ఉంటే ఆయిల్ తీసుకుని మీకు ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ రాసుకోండి. ఒకవేళ ఆయిల్ అందుబాటులో లేకపోతే మీరు ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ చేయి పెట్టుకోండి. ప్రభు అద్భుతంగా స్వస్థపరచబోతున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుని ఆత్మ అభిషేకం మీ మీదకి రాబోతుంది. చాలా బలమైన కార్యాలు జరగబోతున్నాయి. మీరు గనక ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడాలి అని కోరుకుంటే మీరు నింపబడతారు. ఇప్పుడు స్వస్థత రావాలి అని కోరుకుంటే ఇప్పుడు స్వస్థత వచ్చింది. పోయిన వారం లైవ్లో ఒక అద్భుతం జరిగింది. ఒక సిస్టర్కి బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది. 5 సంవత్సరాల నుంచి వారు ఆ బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. లైవ్లో ఏకీభవించారు. వెంటనే స్పాట్లో పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరిచారు. ఇంకో సిస్టర్కి రొమ్ములో కణిత ఉంది, గడ్డ ఉంది. ఈ లైవ్ కార్యక్రమంలో ప్రార్థనలో ఏకీభవించినప్పుడు చెయ్యి పెట్టారు. చెయ్యి తీసిన వెంటనే కణితలు కరిగిపోయినాయి. ఒక సిస్టర్కి మైగ్రెయిన్ తలనొప్పి ఉంది. 5 ఇయర్స్తో బాధపడతా ఉన్నారు. విపరీతమైన తలనొప్పి. ఎన్నో డాక్టర్స్ని సంప్రదించారు, మెడిసిన్స్ వాడుతూనే ఉన్నారు. ప్రార్థనలో ఏకీభవించినప్పుడు దేవుని శక్తి ఆ కుమార్తె మీదకి వచ్చింది. ఆ కుమార్తె కింద పడిపోయారు. ఆమె లెగిసి చూసుకునేసరికి తన శరీరంలో ఉన్న, తన తలలో ఉన్న 5 సంవత్సరాల నొప్పి ప్రభు స్వస్థపరిచారు. దేవుని బిడ్డ, కిడ్నీలో దేవుడు స్వస్థతలు చేస్తున్నాడు. మీ శరీర అవయవాల్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో ప్రభు స్వస్థపరుస్తున్నాడు. స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. అది మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు యేసయ్యని మీరు గనక పిలిచారు అని అంటే తప్పకుండా గొప్ప స్వస్థతలు జరగబోతున్నాయి. దానికంటే ముందు మీరు ఒక్క నిమిషం యేసయ్యతో మాట్లాడండి. దేవునితో మాట్లాడి బిబ్బాలు మీరు దేవునికి అప్పగించుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని కుమారి, దేవుని కుమారుడా, అందరు కళ్ళు మూసుకోండి. అందరి ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. దేవునితో మాట్లాడండి. దేవునితో చెప్పండి, ప్రభువా నా పాపాలన్నీ క్షమించండి నాయన. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా. యేసయ్యా నన్ను పవిత్రపరచండి నాయన. యేసయ్యా నన్ను పరిశుద్ధపరచండి యేసయ్యా. యేసయ్యా నా సమస్త పాపాలు, నా సమస్త అతిక్రమాలు, నా సమస్త దోషాలు క్షమించండి నాయన. యేసయ్యా మీ రక్తంతో నన్ను కడగండి నాయన. మీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా. యేసయ్యా మీ రక్తం నాకు కావాలి ప్రభువా. యేసయ్యా మీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా. యేసయ్యా నన్ను దర్శించండి నాయన. యేసయ్యా నా సమస్త పాపాలు క్షమించండి తండ్రి. అందరూ దేవునితో మాట్లాడండి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, కొన్ని నిమిషాలు సమయం తీసుకోండి. యేసయ్యతో చెప్పండి, యేసయ్యా నీ రాజ్య సువార్త నేను ప్రకటిస్తాను ప్రభువా. నీ రాజ్య సువార్త కొరకు నాయనా నేను పాటు పడతాను, నేను సహకరిస్తాను ప్రభువా అని అందరూ తీర్మానం తీసుకోండి. యేసయ్యతో చెప్పండి, ప్రభువా నన్ను నీ పరిచర్య కొరకు వాడుకో ప్రభువా. నీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకు వాడుకో ప్రభువా. నన్ను ఈ వ్యాధి నుండి విడుదల చేయి ప్రభువా.
నాయనా నాకు ఈ రోగం నుండి స్వస్థత కావాలి ప్రభా, నాకు ఈ బలహీనత నుండి స్వస్థత కావాలి తండ్రి. నాయనా యేసయ్యా ఈ రోగం నుండి నాకు స్వస్థత ఇస్తే, ఈ బలహీనత నుండి నాకు స్వస్థత ఇస్తే యేసయ్యా నేను నీ కొరకు నిలబడతాను ప్రభా. అయ్యా నేను నీ పరిచర్య చేస్తాను తండ్రి. యేసయ్యా నన్ను దర్శించు నాయనా, యేసయ్యా నన్ను దర్శించు నాయనా, యేసయ్యా నన్ను దర్శించు ప్రభా. అందరూ అడగండి దేవుని కుమారి, అందరూ అడగండి దేవుని కుమారుడా. దేవుని ఆత్మ నిన్ను దర్శించే సమయం ఇది. యేసయ్య తన రక్తాన్ని మన మీద కుమ్మరించే సమయం ఇది. యేసయ్య మనల్ని అభిషేకించే సమయం ఇది. దేవుని ఆత్మ చేత మనం నింపబడే సమయం ఇది. దేవుని గాయాల్లో ఉన్న స్వస్థత శక్తి నీ మీదకి దిగొచ్చే సమయం ఇది. పొందుకోండి. దేవుని ఆత్మ చేత నింపబడండి. దేవుని ఆత్మ చేత నింపబడు, దేవుని ఆత్మ చేత నింపబడు కుమారి, దేవుని ఆత్మ చేత నింపబడు కుమారుడా. దేవుని అగ్ని అభిషేకం పొందుకో, దేవుని అగ్ని అభిషేకం పొందుకో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో తండ్రి ఈ బిడ్డలను ఒక్కసారి దర్శించండి ప్రభువా. వారు తమ పాపాలు ఒప్పుకొంచుండగా నాయనా నీ రక్తంతో వారిని కడగండి యేసయ్యా. యేసయ్యా నీ రక్తం నీ బిడ్డల మీదకి వచ్చును గాక. యేసయ్యా నీ బిడ్డల మీరు ముట్టండి అయ్యా, తాకండి నాయన. యేసయ్యా స్వస్థపరచండి తండ్రి, యేసయ్యా స్వస్థపరచండి నాయన. యేసయ్యా ఒక్కసారి నీ బిడ్డల ముట్టి తాకి స్వస్థపరచండి నాయన. వారి శరీరంలో, వారి ప్రాణంలో, వారి ఆత్మలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి, ప్రతి రోగం, ప్రతి రుగ్మత, ప్రతి విధమైన వ్యాధిని యేసయ్యా నీ సింహాసనం ఎదుటికి తీసుకొస్తుండగా మీ అగ్నిని వాటి మీదకి పంపించి అయ్యా మీ గాయాల్లో ఉన్న స్వస్థత శక్తితో ముట్టి తాకి స్వస్థపరచండి నాయన. యేసయ్యా మీరు చెప్పారు తండ్రి, నైనా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాక్యంలో రాయించారు ప్రభా. ఈ సమయంలో ఈ లైవ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని నాయన ఇప్పుడు ముట్టండి అయ్యా, తాకండి నాయన, స్వస్థపరచండి తండ్రి. తల నుండి అరికాలు వరకు, తల నుండి అరికాలు వరకు ఏ కుమారుడు, ఏ కుమార్తెలు ఏ వ్యాధి ఉండినా, ఏ బలహీనత ఉండినా యేసు నామములో అది స్వస్థత కలుగును గాక. తల నుండి అరికాలు వరకు ప్రతి విధమైన స్కిన్ ప్రాబ్లం యేసు నామములో స్వస్థత కలుగును గాక. ప్రతి విధమైన నరం, ప్రతి విధమైన ఎముక, ప్రతి విధమైన మూల్గ, ప్రతి విధమైన రక్తంలో ఉన్న ప్రతి సమస్య యేసు నామములో స్వస్థత కలుగును గాక. నాయనా నీ బిడ్డలు ఇప్పుడు ఎక్కడెక్కడైతే చేతులు ఉంచారో ప్రభా, ఎక్కడెక్కడైతే స్వస్థత కావాలని కోరుకుంటున్నారో తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను ముట్టండి అయ్యా, నీ బిడ్డలను తాకండి తండ్రి. అద్భుతంగా స్వస్థపరచండి నాయన, అద్భుతంగా స్వస్థపరచండి తండ్రి. అభిషేకం పొందుకో కుమారి, అభిషేకం పొందుకో కుమారుడా. దేవుని శక్తి నీ మీదకి అపరిమితంగా దిగి వస్తుంది, దేవుని శక్తి అపరిమితంగా నీ మీదకి దిగి వస్తుంది. పొందుకో పొందుకో పొందుకో. దేవుని కుమారి, దేవుని కుమారుడా, నువ్వు ఎక్కడ ఉండినా దేవుని ఆత్మ నిన్ను నింపుతూ ఉండగా దేవుని శక్తిని పొందుకో. మంచంలో ఉన్న వాళ్ళు, శరీర అవయవాలు సరిగ్గా పనిచేయని వాళ్ళు ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తూ ఉండగా దేవుని శక్తి మీ మీదకి దిగి వస్తుంది. పొందుకో యేసు నామంలో, యేసు నామంలో స్వస్థత పొందుకో, యేసు నామంలో స్వస్థత పొందుకో, యేసు నామంలో ఆరోగ్యం పొందుకో, అభిషేకం పొందుకో. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నాయనా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి దర్శించండి నాయన, ఒక్కసారి దర్శించండి తండ్రి. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు ప్రభువా, ఒక్కొక్కరిని మీరు తాకండి నాయన, ఒక్కొక్కరిని మీరు తాకండి తండ్రి. బలమైన అగ్ని అభిషేకం పంపించండి నాయన, బలమైన అగ్ని అభిషేకం పంపించండి తండ్రి. ఓ స్తోత్రం 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 స్తోత్రం. కిడ్నీలో రాళ్ళు కరిగిపోవును గాక యేసు నామంలో. హార్ట్ ప్రాబ్లం యేసు నామంలో స్వస్థత కలుగును గాక తండ్రి. మాట్లాడలేని నోర్లు యేసు నామంలో తెరవబడును గాక. ఓ తండ్రి ఇప్పుడు తాకుతున్నందుకు వందనాలు, తాకుతున్నందుకు వందనాలు. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు కాలిపోతున్నాయి ప్రభా, అపవిత్రత కాలిపోతుంది తండ్రి. యేసు నామంలో పొందుకోండి, అగ్ని పొందుకోండి, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం పొందుకో కుమారుడా, కుమారి. దేవుని శక్తిని పొందుకో. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎస్ లార్డ్, నేను ఒక దర్శనం చూస్తున్నానండి. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి వలె, అగ్ని వలె చాలామంది మీదకి దిగి వస్తున్నాడు. ఓ అన్య భాషలతో నింపబడుతున్నారు. యవ్వన బిడ్డలు దేవుని శక్తిని పొందుకుంటున్నారు, దేవుని శక్తిని పొందుకుంటున్నారు. చాలామంది చేతుల మీదకి ఆయిల్ దిగి వస్తుందండి. అగ్ని అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని, నూనె, ప్రభు యొక్క అభిషేక తైలము మీ తలల మీదకి దిగి వస్తుండగా దేవుని శక్తిని పొందుకో కుమారుడా, దేవుని శక్తిని పొందుకో
పొందుకో కుమారి, నూతనమైన ఆత్మ అభిషేకం పొందుకో. మీ గొంతుల్లో మార్పు కలుగును గాక. దేవుని స్వస్థత, దేవుని ఆరోగ్యం, దేవుని అభిషేకం మీకు అనుగ్రహింపబడుతుంది. పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నూతన పరచబడుతున్నారు. నూతన ప్రభావం మీ మీదకు వస్తుంది. నూతన అగ్ని మీ మీదకు వస్తుంది. దేవుని శక్తితో నింపబడు కుమారి, దేవుని శక్తితో నింపబడు కుమారుడా. తండ్రి మీకు స్తోత్రం ప్రభా. నాయనా, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, బాధల్లో ఉన్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు తమను తాము మీకు సమర్పించుకొని చూడగా వారికి ఉన్న ప్రతి అప్పుని క్యాన్సిల్ చేయండి తండ్రి. యేసు నామంలో అప్పులు వెళ్ళిపోవును గాక. యేసు నామంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక. నాయనా, వాక్యంలో రాయబడింది ప్రభా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని రాయబడింది. ఐశ్వర్యాన్ని కలిగించే ఆశీర్వాదం ఇప్పుడు నీ బిడ్డల మీదకు పంపించండి నాయన. ఐశ్వర్యాన్ని కలిగించే ఆశీర్వాదం యేసు నామంలో, యేసు నామంలో ప్రతి కుమారుడి మీదకి, ప్రతి కుమార్తె మీదకి వచ్చును గాక. పొందుకోండి, దేవుని శక్తిని పొందుకోండి, దేవుని శక్తిని పొందుకోండి. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. yes లార్డ్. కంటికి ఉన్న పొరలు ఏవైతే పొరలు ఉన్నాయో, లేయర్స్ ఉన్నాయో, కంటి చూపు సరిగ్గా కనబడిన వాళ్ళకి ఆ పొరలన్నీ కంటిలో నుంచి రాలిపోతున్నాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మీకు చూపిస్తున్నారు. మీకు చూపు కలుగుతుంది. పొందుకోండి. మంచి చూపుని దేవుడు మీకు ఇస్తున్నాడు. మంచిగా చూడబోతున్నారు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. నాయన, ఇంటెస్టైన్స్ని శుద్ధి చేస్తున్నారు ప్రభా. చాలామంది ఇంటెస్టైన్ ప్రాబ్లంతో నాయన, పేగుల్లో సమస్యను బట్టి ప్రభా వారు చాలా బాధపడుతున్నారు. నాయన, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ స్వస్థపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు నాయన. నీ బిడ్డలు మీరు ముట్టి తాకి స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఇంకా ఇంకా అగ్ని మీ మీదకి దిగొస్తుండగా దేవుని శక్తిని పొందుకోండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు తాకి స్వస్థపరిచినందుకు మీకే మహిమ చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీలో అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, దేవుని శక్తితో నింపబడ్డారు, స్వస్థపరచబడ్డారు. ఎవరైతే స్వస్థత పొందారో స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క సాక్ష్యాన్ని మాకు తెలియచేయండి. మిమ్మల్ని బట్టి మేము దేవునికి కృతజ్ఞతలు తెలియజేయగలుగుతాము. థ్యాంక్ యూ. దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాల గురించి ఎండ్ టైమ్స్ కాన్ఫరెన్స్లో మనం తెలుసుకోబోతున్నాం. దేవుని బిడ్డ, మీరు గనక